వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నాకు ఇట్టి సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి, ఆయనకి మొదటగా స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఇట్టి అవకాశాన్ని కలుగజేసిన నా స్నేహితుడు, తోటి దేవుని జతపని వారు జాన్పాలయ్య గారికి, అలాగే అమ్మగారికి, వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పెద్దలకును, అలాగే లాయర్ సార్ గారికి, వారి కుటుంబానికి, చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం పేరట శుభాభివందనములు. హల్లెలూయా. అందరూ వందనాలు చెప్పండి. వందనాలండి. మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ఎస్. దేవుని మహాకృపను బట్టి మనం క్షేమంగాను ఆరోగ్యంగాను బ్రతికి సజీవ లెక్కలో ఉన్నాం. ఆమేన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. గుడజాడ అప్పారావు గారు, తెలుగు కవుల్లో ఒకరైనటువంటి ఆయన అన్నమాట, లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులు. సో దేవుని వాక్యంలో రాయబడ్డ మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే దేవుడు మట్టిని కాదు ప్రేమించింది, మనుషులను ప్రేమించాడు. దేవుడు నిన్ను నన్ను మనందరిని ప్రేమించి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ప్రేమామయుడు, ఆయన ప్రేమస్వరూపి, ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమామయుడైనటువంటి ఆయన భూమి మీదకి దిగి రావలసి వచ్చింది. మొట్టమొదటిసారిగా నిర్గమకాండంలో ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. రెండవసారి యోహాను సువార్త 6వ అధ్యాయంలో దిగి వచ్చాడు. ఆయన మరలా దిగి రాబోతున్నాడు. మొదటిసారి నిర్గమకాండంలో 3వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదివితే అక్కడ రాయబడ్డటువంటి మాటలు, ఒకవేళ దేవుడు దిగి వచ్చినటువంటి సన్నివేశం ఏంటి అంటే, దేవుడు ఆది మానవుడైనటువంటి ఆదామును సృష్టించాడు. ఆయనను సృష్టించి తన పోలికలో, God created Adam and Eve in his own image. దేవుడు తన పోలికలో దేవుడైనటువంటి ఆయన మానవుని సృష్టించాడు. సృష్టించబడ్డటువంటి ఆది మానవుడైనటువంటి ఆదాము దేవుడు చెప్పినటువంటి మాటకు, దేవుడు గీసిన గీతను దాటి చేయొద్దన్న పని చేసి పాపము చేశాడు. ఆ తర్వాత దేవుడు బాధపడ్డాడు. ఆ తర్వాత మనుషులను దేవుడు ఆదాము ద్వారా విస్తరింపచేశాడు. విస్తరింపచేసినటువంటి ఆయన మానవుడు విస్తరిస్తూ నోవహు వరకు వచ్చారు. నోవహు కాలంలో దేవుడు బాధపడి అందరినీ జలప్రలయం ద్వారా ముంచివేశాడు. అయితే మళ్ళా ఆయన నిబంధన చేసుకొని మరెప్పుడు ఇలాంటి సంఘటన నేను చెయ్యను అని ఆయన పశ్చాత్తాపడ్డాడు. అయితే ఆ పశ్చాత్తాపము తర్వాత దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహామును ఎన్నుకొని అబ్రహామును దీవించాడు. అబ్రహామా లే, నేను నీకు ఒక ప్రాంతాన్ని చూపిస్తాను, నేను నిన్ను ఒక చోటికి పంపిస్తాను, నీవు వెళితే నిన్ను నేను ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువులంతా విస్తారమైన జనాంగముగా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను ఆశీర్వదిస్తానని అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముకు పుట్టినవాడు ఇస్సాకుకు పుట్టినటువంటి వాడు యాకోబు అనబడుతున్నటువంటి ఆయనను మరలా దేవుడు ఎన్నుకొని యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఇశ్రాయేలు అని పేరు పెట్టి ఇశ్రాయేలుగా యాకోబు తన కుటుంబంతో ముందు కొనసాగుతూ యాకోబుకు పుట్టిన సంతానం అంతా కూడా కలిసి వారు ముందు కొనసాగుతూ ఉన్నారు. యోసేపుని గురించి మనకు తెలుసు. యోసేపు ఐగుప్తుకి వెళ్ళాడు. ఒక్కడిగా మొదట వెళ్ళాడు. అక్కడ దేవుడు యోసేపు ద్వారా ఆయన కార్యాన్ని, ఆయన కలిగిన ప్రణాళికను ముందుకు కొనసాగిస్తూ యోసేపు కాలంలో యాకోబు కుటుంబ సభ్యులైనటువంటి వారు 72 మంది ఐగుప్తులోనికి వచ్చారు. ఐగుప్తులోనికి వచ్చిన ఈ 72 మంది లక్షల మందిగా విస్తరించారు. లక్షల మందిగా విస్తరించిన వారు యోసేపు చనిపోయిన తర్వాత, యోసేపు ఎరగని క్రొత్త రాజు వచ్చినప్పుడు
వీళ్ళను హింసించడం, బాధ పెట్టడం మొదలైంది. అదే నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడే మాట, వారు బాధపడుతూ ఉన్నారంట. ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు, నా స్నేహితుడు, ఈయన యాకోబు అనుకుంటే, యాకోబు అనబడుతున్న దేవుని జనాంగం. యు ఆర్ మై పీపుల్, ఐ విల్ బి యువర్ గాడ్. నేను నీకు దేవుడను, నీవు నా సొత్తు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని అనేక మంది మనుషులు ఉండగా యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడు. యాకోబును తన కొరకు పక్కకు తీశాడు. యాకోబును ఏర్పరచుకొని పేరు పెట్టి నిన్ను పిలిచానని దేవుడు సెలవిచ్చి యాకోబును పిలుచుకున్నటువంటి ఆయన తన పిల్లలైనటువంటి యాకోబు సంతానమైనటువంటి 72 లక్షల మందిగా విస్తరించిన వారు నిర్గమాకాండంలో బాధపడతా ఉన్నారు. ఆ బాధను బట్టి అక్కడ మనం చదివితే, ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే చదవండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. భూమి మీద అనేక మంది విస్తరించి ఉండగా, ఐగుప్తీయులు ఇలాంటి ప్రజలు అనేక మంది ఉండగా, తాను ఏర్పరచుకున్న, తాను పేరు పెట్టి పిలుచుకున్న ఇశ్రాయేలు కోసం మాత్రమే దిగి వచ్చాడు. అందరి కోసం దిగి రాలేదు. తాను పేరు పెట్టి పిలిచిన, తాను తన జనాంగము ఏర్పాటు చేసుకున్న యాకోబు కోసం దిగి వచ్చాడు. అందరి కోసం, మిగతా ప్రజల కోసం ఆయన నిర్గమాకాండములో దిగి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారి బాధ అక్కడ కనబడుతుంది దేవునికి, వారి దుఃఖం, వారికి ఉన్న కన్నీరు దేవుని కనబడుతుంది. అయితే దేవుడు అందరి కోసం ఆ రోజు రాలేదు. తాను పేరు పెట్టి పిలిచిన యాకోబును పేరు పెట్టి పిలిచి ఇశ్రాయేలు అని పిలిచిన ఆ జనాంగం కోసం మాత్రమే ఆయన దిగి వచ్చాడు. అయితే ఆయన ప్రేమామయుడు. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చితిని. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. నిర్గమాకాండములో అందరి కొరకు రాలేదు. అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది ప్రాంతాలు ఉన్నాయి, అయినా వారి కోసం రాలేదు. నిర్గమాకాండములో ఏర్పరచుకున్న యాకోబు కొరకు, ఏర్పరచుకున్న అబ్రహాము సంతానము కొరకు ఏర్పాటు చేసి పేరు పెట్టి పిలిచి ఆశీర్వదించి అనేక జనముగా విస్తరింపచేసిన వారి కొరకు he came down, ఆయన దిగి వచ్చాడు. ఇప్పుడైతే యోహాను సువార్తలో వారి కొరకే కాదు, ఇక్కడ ఉన్న బట్టే కాలనీ వారి కొరకు కూడా దిగి వచ్చాడు. 2025 సంవత్సరాల కిందట ఆయన భూ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని రక్షించడానికి, ప్రతి మానవుని బాధ నుండి విడిపించడానికి ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. యోహాను సువార్తలో అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆయన సర్వ మానవాళి పాప విమోచన కొరకై ఆయన దిగి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఒక కులాన్ని స్థాపించడానికి కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది క్రైస్తవ్యాన్ని ఆయన స్థాపించడానికి కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మానవులను రక్షించడానికి. మానవులు ఎక్కడ ఉన్నారంటే పాపములో ఉన్నారు. తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడ్డది, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. క్రైస్ట్ జీసస్ కేమ్ ఇంటు ద వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. ఆయన ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంటే పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి?
చెప్పండి, అందరూ చెప్పండి. ఎందుకు వచ్చాడు చెప్పాలి. అందరూ మీ నోరు తెరిచి చెప్పండి. నోరు తెచ్చుకున్నారా? ఇంటి దగ్గర పెట్టి వచ్చారా? నోరు తెచ్చుకున్న వారందరూ నోరు తెరిచి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి? పాపులను రక్షించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. పాపులు ఎవరు? అందరూ పాపులే అని బైబిల్ వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. సో వి ఆల్ ఆర్ సిన్నర్స్. మానవులందరూ ఏ భేదము లేదు, అందరూ పాపులే. ఎలా అయ్యారు పాపులు? ఎలా అయ్యారు పాపులు? ఏ విధంగా పాపులుగా మనం పిలుస్తాం? దేవుడు ఎందుకు మనుషులందరినీ పాపంలో ఉన్న పాపులని పిలుస్తున్నాడంటే మానవులందరినీ ఒక్క మనిషి ద్వారా పాపం వచ్చేసింది. ఆ పాపము ఎలా వచ్చింది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది, ఒక్క మనుషుని వలన, అదే ఆదాము వలన దేవుడు సృష్టించిన మొట్టమొదటి మానవుడైన ఆదామును దేవుడు సృష్టించాడు. చేయొద్దన్న పని చేశాడు, పాపములో పడిపోయాడు. ఆ పాపమే ఆయన ద్వారా పుట్టిన జనాంగం అంతటికి, ఈ లోకములో పుట్టిన ప్రతి మానవుడికి ఆదాముతో లింక్ ఉంది. హల్లెలూయా. ఆదాము లేకుండా ఈ లోకంలో ఎవరు లేరు. ఆదాము ద్వారా వచ్చిన మనందరం, ఆదాము చేసిన పాపం మనకు కూడా వర్తిస్తా ఉంది. మనం కూడా పాపులమైపోయాం. కాబట్టి ఆ మానవుడు చేసినటువంటి పాపం ఈరోజు మనకు కూడా వచ్చింది. పుట్టి చనిపోయిన వారికి ఉంది, ఈరోజు పుట్టి నివాసం చేస్తున్న మనకు ఉంది, రేపు పుట్టబోయే వారికి కూడా ఆదాము పాపం అనేది వర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాపము ఏం చేస్తుందంటే, యోబు గ్రంథంలో రాయబడ్డ మాట 24వ అధ్యాయం 19వ వచనం, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళం ఎవరిని పట్టుకుంటది? పాపము చేసిన వారిని పట్టుకుంటది. పాపం అంటే ఏంటి? సిగరెట్ తాగడం పాపం. సిగరెట్ మీద రాసి ఉంటాడు అమ్మేవాడు లేదా తయారు చేసిన వాడు, తాగుతే సస్తావు, అయినా కొనుక్కొని తాగుతాం, అది పాపం. మందు తయారు చేసి మందు అమ్ముతూ ఉంటాడు, మందు తాగి కుటుంబాన్ని, భార్యను, పిల్లల్ని సరిగా పోషించలేక అప్పుల పాలైపోయి ఉన్నవి అమ్ముకొని రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఊర్లో అల్లరి పాలవుతుంటారు. మందు తాగకూడదు, అది పాపమని వాక్యం సెలవిస్తుంది. ఒకే భార్య ఉండాలి, భార్యను ప్రేమించాలి, అమ్మాయిని కాదు. భర్తకు లోబడాలి, అమ్మాయిని ప్రేమించకూడదు. అమ్మాయితో తిరగకూడదు, అబ్బాయితో తిరగకూడదు. ఒక భర్త ఒక భార్యను కలిగి ఉండాలి, ఒక భార్య సొంత భర్తను, సొంత భార్యను కలిగి ఉండాలి. అలా కాకుండా రకరకాలుగా లోకంలో పాపముతో విస్తరిస్తూ ఉన్నారు. పాపము మనుషులందరినీ ఎక్కడ పట్టుకుపోతుందంటే పాతాళానికి తీసుకెళ్తుంది. ఒకవేళ ఈ లోకంలో దొంగతనం చేసి పోలీసుల కంట పడకుండా తప్పించుకోవచ్చేమో, తప్పించుకోలేము, వాళ్ళు పట్టుకుంటారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పోలీసు వారు ఎవరైనా నన్ను పట్టుకోలేరు అనుకుంటే ఖచ్చితంగా వారు తప్పు చేసిన వారిని, న్యాయ వ్యవస్థ ఇక్కడ కూర్చున్నారు సార్ వాళ్ళు కదా, పోలీసు వారు తప్పు చేస్తే ఒక హత్య చేసిన వారిని పట్టుకొని వెళ్తారు, ఒక దొంగతనం చేసిన వారిని పట్టుకొని వారు పోలీసు వారు వారి ఉద్యోగంలో వారు ఎంతో నమ్మకంగా సీరియస్గా పనిచేసి ఆ న్యాయ వ్యవస్థ ముందు నిలబెట్టడానికి లేదా తప్పు చేసిన వారికి శిక్ష పడడానికి వారి వంతు వారు ప్రయాసపడుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా బై మిస్టేక్ వాళ్ళ చేతికి దొరకకుండా తప్పించుకోవచ్చేమో కానీ పాపం చేసిన వారిని పాతాళం మాత్రం పట్టుకోకుండా విడిచిపెట్టదు. అందుకే ప్రభుని యేసుక్రీస్తు ప్రభు పాపము చేసిన మానవులందరూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు, పాతాళం పట్టుకుంటుంది. కాబట్టి నేను రక్షించాలని పాపము చేసిన వారిని, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులు ఎవరంటే అందరూ పాపులే. అందరూ పాపులు ఎలా అయ్యారంటే అదిగో ఆదాము వల్ల మనందరికీ పాపం వచ్చింది. అయితే ఆ పాపము నుండి విడిపించడానికి, పాతాళము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి రావలసి వచ్చింది. పాతాళంలో ఏముంది? పాతాళంలో ఏముంది? లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనం.
లూకాసు వార్త అప్పుడు అతడు 16:23 వచనం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసెను. పాతాళములో బాధ ఉంది. ఇశ్రాయేలీయులు బాధపడ్డారు. ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. వారు బాధపడుతున్నారు. ఆ బాధను దేవుడు చూచాడు. వారి దుఃఖాన్ని దేవుడు చూచాడు. అలాగే పాతాళంలో ఉన్న బాధ దేవుడు చూచాడు. పాతాళంలో కేకలున్నాయి. పాతాళంలో యాతనుంది. పాతాళంలో అగ్ని జ్వాలలున్నాయి. పాపము చేసిన వాడు తప్పకుండా అగ్ని జ్వాలల్లోనికి వెళ్ళవలసిందే. అగ్ని ఎవరిని విడిచిపెట్టదు. అక్కడ బాధ ఉంది. నిర్గమకాండంలో దేవుడు దిగి రావడానికి గల కారణం, తన ప్రజల కొరకు దిగి రావడానికి గల కారణం, వారు బాధపడుతూ ఉన్నారు. ఈ లోకంలో కలిగే బాధలు వస్తాయి, పోతాయి. ఈ రోజు బాధ కలగొచ్చు, ఈ రోజు అనారోగ్యం రావచ్చు, ఈ రోజు ఇబ్బంది కలగొచ్చు, రేపు సంతోషం రావచ్చు, రేపు బాధ ఉండకపోవచ్చు. కానీ ఆ పాతాళంలో కలిగే బాధ శాశ్వతమైన బాధ. ఎవడు దాని నుండి తొలగించలేడు, ఎవడు దాని నుండి విడిపించలేదు. కేవలము ఓన్లీ జీసస్, ఓన్లీ హీ కెన్. ఆయన మాత్రమే మనల్ని పాపము నుండి, పాతాళము నుండి, బాధ నుండి, యాతన నుండి, అగ్ని జ్వాలల నుండి, ఆ ఘోరమైన భయంకరమైన పళ్ళు కొరికే పరిస్థితి నుండి విడిపించగలిగిన వాడు ఆయన మాత్రమే. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి ఆయన పాపము చేసిన వారిని, లేదా పాపులైన మానవ లోకాన్ని పాపము నుండి, పాతాళము నుండి, బాధ నుండి, యాతన నుండి, అగ్ని జ్వాలల నుండి విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. అప్పుడు ఒక జనాంగం కోసం వచ్చాడు. ఇప్పుడు సర్వలోక మానవాళి కోసం ఆయన వచ్చి తాను సిలువలో మరణించాడు. ఆయన సిలువలో మరణించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన పరలోకంలోకి ఆసీనుడయ్యాడు. అయితే ఆయన కార్చిన యవ్వన రక్తం వలన ప్రతి పాపము నుండి విడుదల కలుగుతుంది. ఎవరైతే యేసు ప్రభును నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నా కొరకు దిగి వచ్చాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన ఈ సృష్టికర్త, ఆయన భూమిని, ఆకాశాన్ని, చంద్ర నక్షత్రాలను, సూర్యుడిని, ఈ ప్రపంచాన్ని అంతటిని, ఈ విశ్వాన్ని, నన్ను, నిన్ను, మనందరిని సృష్టించిన దేవుడు ఆయనే అని విశ్వసించి బాప్తిస్మం పొంది సంఘములో పరిశుద్ధంగా పాపము లేకుండా సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగడం ఆపివేయుట మారు మనస్సు, వ్యభిచరించేవాడు వ్యభిచారం చేయకుండా మానివేయుట మారు మనస్సు, దొంగతనం చేసేవాడు దొంగతనం చేయొద్దని బైబిల్ చెబుతుంది. అనేక మంది గజ దొంగలు మారారు బైబిల్ చదివి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అనేక మంది వ్యభిచారులు సంసారులయ్యారు. అనేక మంది హత్యలు చేసినటువంటి హంతకులు మారారు. యేసు ప్రభు యొద్దకు వచ్చి అనేకమైన ఘోర పాపులు, దుర్మార్గులు మంచి ప్రవర్తనను నేర్చుకున్నారు. అలాంటి మంచి ప్రవర్తనలోనికి నడిపించేదే పరిశుద్ధ గ్రంథం. పాపులైనటువంటి వారిని ఆ పనికి మాలిన పనుల వల్ల పరలోకం పోకుండా పాతాళానికి పోయే, పాతాళం పట్టుకొని ఆ ప్రాంతానికి పోకుండా నడిపించేదే యేసుక్రీస్తు మార్గం. అందుకే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎవరైతే దీనిని అంగీకరించి ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఆయనను వెంబడిస్తారో ఆయన మరలా దిగబోతున్నాడు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక. Let us turn our Bible to the book of 1 Thessalonians chapter 4 verses 16 to 17. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదామా? చప్పట్లు కొడదాం అందరము, రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపడదాం. పాత నిబంధన గ్రంథములో నిర్గమకాండములో తాను పేరు పెట్టి పిలిచిన యాకోబు కొరకు, తన జనాంగము కొరకు ఆయన దిగి వచ్చాడు. కొత్త నిబంధన గ్రంథములో ఆయన సర్వ మానవాళి కోసం పాపము నుండి విడిపించడానికి దిగి వచ్చాడు. ఇప్పుడు మరలా ప్రకటన గ్రంథంలో దిగబోతున్నాడు. ఆయన దిగి రాబోతున్నాడు.
ఆయన మార్గంలో నడుస్తాడు వారి కోసం ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. అందరి కోసం ఆయన దిగబోట్లేదు. ఆయన పాత నిబంధనలో ఏర్పరచుకున్న వారి కోసం దిగాడు, తర్వాత అందరి కోసం దిగి వచ్చాడు కొత్త నిబంధనలో. ఇప్పుడు మరలా ప్రకటన గ్రంథంలో దిగబోతున్నాడు, భూమి మీదకి ఆర్భాటంగా రానై ఉన్నాడు. హీఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ స్విఫ్ట్ క్లౌడ్స్. ఆయన మేఘాల మీద రానై ఉన్నాడు, దూతల చేత ఆయన బెటాలియన్తో ఆయన రాబోతున్నాడు. ఆయన దిగినప్పుడు ఎవరి కోసం వస్తాడంటే యేసు ప్రభును అంగీకరించి ఆయన వాక్యాన్ని చదివి ఆయన దగ్గరకు వచ్చి నోటితో, అయ్యా నేను పాపిని, నేను పుట్టుకతో పాపిని, నేను పాపములో పుట్టాను, నీవే నిజమైన దేవుడు, నా కొరకు రక్తం కార్చావు, నా కొరకు ప్రాణం పెట్టావు, నా కోసం సమాధి చేయబడ్డావు, తిరిగి మరలా లేచావు మూడవ దినాన, పరలోకానికి వెళ్ళి అక్కడ నా కోసం స్థలం సిద్ధపరుస్తా ఉన్నావు, తిరిగి నా కోసం రానై ఉన్నావని ఆయన వాక్యాన్ని చదువుతూ ఈ ప్రాంతానికి దేవుని సేవకులు జాన్ పాల్ గారిని దేవుడు మీ యొద్దకు పంపించాడు. దేవుడు వారు ఇక్కడ దేవుని మందిరాన్ని వారు ఏర్పాటు చేసి దేవుని మందిరాన్ని వారు దేవుని ఆరాధనను దేవుని వాక్యాన్ని మీ అందరికీ బోధిస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ ప్రియులారా, ఓ ప్రజలారా, ఓ బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుని సంగమా, దేవుని సేవకులు పాస్టర్ జాన్ పాల్ గారు ఈ ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తా ఉన్నారు, దేవుని కొరకు ప్రయాసపడతా ఉన్నారు, ఆయన వాక్యాన్ని మీకు తెలియపరుస్తా ఉన్నారు. ఆయన వాక్యాన్ని మీకు ప్రజలందరికీ తెలియపడాలని ఈరోజు ప్రత్యేకంగా క్రిస్మస్ దినాన, క్రిస్మస్ సందర్భంగా గ్రామ పెద్దలైనటువంటి వారు ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలైనటువంటి వారు ఎంతో మంచి మనసుతో ఓ ప్రజలందరికీ క్షేమము కావాలి, ప్రజలందరూ పాపము నుండి విడిపించబడాలని వారు ఏర్పాటు చేశారు. దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, దేవుడు ఆయన ఏదో స్థాపించడానికి రాలేదు, కులాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన లేకపోతే మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరెవరైతే ఈ వాక్యాన్ని అంగీకరిస్తారో యేసు ప్రభువును అర్థం చేసుకుందాం. Let us understand Jesus. Why did he came to this world? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అర్థం చేసుకుందాం. ఆయన వేరే మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన వేరే దేశానికి సంబంధించిన వాడు కాదు, ఆయన ప్రపంచానికి సంబంధించిన వాడు, ఆయన ఈ సృష్టికి సంబంధించిన వాడు. ఆయన నిన్ను నన్ను ఈ లోకంలో ఏ మూలనున్నా నువ్వు మనిషివై ఉంటే చాలు ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరి, యేసు ప్రభును తప్పుగా అర్థం చేసుకో. లోకము యేసు ప్రభును మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. బైబిల్ చదివిస్తుంది దేవుడైనటువంటి ఆయన, సృష్టికర్త అయినటువంటి ఆయన, నీవు నేనే మానవులమైన మనల్ని ఆయన ప్రేమించి దిగి వచ్చాడు. మనం బాధపడకూడదు, అగ్నిలో కాలిపోకూడదు, యాతన పడకూడదు, అగ్నిలో కేక. ప్రార్థన చేసుకుందాం. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ దాసుని నిలబెట్టి అయ్యా మీరు ఎందుకు వచ్చారు ఈ భూలోకానికి అనే వర్తమానాన్ని మీకు తెలియజేశారు. నిజమే ప్రభువా, పాతాళము పాపం చేసి వారిని పట్టుకుంటుంది. మేము పాపం చేయకుండా అయ్యా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. శుద్ధి చేయండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, నీ రాకడకు ఆయుధపరచండి నాయన. ఓ మేఘారుడై రాబోతున్నా నిన్ను ఎదుర్కొనే శక్తిని మాకు దయచి ఈ రోజు నీ దాసుని నిలబెట్టి ప్రభు తెలియజేసిన వర్తమానాన్ని బట్టి మా జీవితాన్ని కట్టుకునే శక్తిని మాకు దయచేయాలి, మాకు సహాయం చేయమని నజరేయుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన యేసుకి రెండు చేతులు పైకి స్తోత్రాలు చెప్తామా. స్తోత్రం. దయచేసి కూర్చున్నామండి.